హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం క్లాసిఫికేషన్ అనేటువంటి చాప్టర్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. క్లాసిఫికేషన్ అనేటువంటి చాప్టర్ తీసుకున్నట్టయితే తెలుగులో మనము భిన్న పరీక్ష అని చెప్పి అంటాం. సో దీని నుంచి మనం ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం చూస్తే, అనాలజీ తీసుకున్న, పోలిక పరీక్ష తీసుకున్న తర్వాత మనకు భిన్న పరీక్ష తీసుకున్న ప్రతి చాప్టర్ నుంచి కనీసం ఒక 2 క్వశ్చన్లు అయితే ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా మనకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఏ పోటీ పరీక్షని తీసుకోండి, ప్రతి పోటీ పరీక్షలు ఇస్తారనమాట. ఒక టెట్ 2 డిఎస్సి అనేటువంటి నోటిఫికేషన్స్ కాకుండా. సో ఇక మిగతా పోటీ పరీక్షలు ఏది తీసుకున్నా కానీ ప్రతి పోటీ పరీక్షలో కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. మరి ఈ చాప్టర్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది మనం చూద్దాం. క్లాసిఫికేషన్లో టైప్ నెంబర్ 1 వచ్చేసి ఏంటి అంటే లెటర్ క్లాసిఫికేషన్. లెటర్ క్లాసిఫికేషన్ అంటాం అనమాట. లెటర్ క్లాసిఫికేషన్. సో లెటర్ క్లాసిఫికేషన్ అంటే మనం తెలుగులో ఏమంటాము అంటే అక్షరాల భిన్న పరీక్ష. అక్షరాల భిన్న పరీక్ష. అక్షరాల భిన్న పరీక్ష. అక్షరాల భిన్న పరీక్ష అని మనం చెప్పచ్చు అనమాట. మొట్టమొదటి ప్రశ్న మనం చూద్దాం దీనికి సంబంధించి మనం చూస్తే ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది ఆడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. దిగో ఇవ్వబడిన ఐచ్ఛికాల నుండి భిన్నమైనది కనుగొనండి అని చెప్పి ఇచ్చారు. చూడండి, నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 2 అక్షరాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక్క అక్షరం ఉంది. సార్ ఒక్క అక్షరం ఉన్నప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి సార్ అని చెప్పి మీకు డౌట్ వస్తుందన్నమాట. సో చూడండి, ఎప్పుడైనా మనకు ఒక్క అక్షరానికి సంబంధించి కనుక ఇచ్చారు అంటే వాటి యొక్క స్థానపు విలువలు తీసుకుంటాము. ఓకేనా, వాటి యొక్క స్థానపు విలువలు మనం తీసుకోవాలి. జి అంటే 7వ అక్షరము, డి అంటే 4వ అక్షరము, పి అంటే 16వ అక్షరము, వై అంటే 25వ అక్షరం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ నంబర్స్ మనం చూస్తూ ఉంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే ఇది 2 స్క్వేర్ యొక్క విలువ, ఇది 4 స్క్వేర్ యొక్క విలువ, ఇది 5 స్క్వేర్ యొక్క విలువ. పరిపూర్ణ వర్గ సంఖ్యలుగా కనిపిస్తున్నాయా లేదా? ఎస్, పరిపూర్ణ వర్గ సంఖ్యలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ లాస్ట్ 3 ఆప్షన్స్ మనం చూస్తే పరిపూర్ణ వర్గ సంఖ్యలు. కానీ 7 అనేది ఏ నంబర్ యొక్క వర్గ సంఖ్య కాదు. 7 అనేది ఏ యొక్క నంబర్ యొక్క వర్గ సంఖ్య కూడా కాదనమాట. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మొట్టమొదటి సో క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్, లేకపోతే ఈ మొట్టమొదటి క్వశ్చన్లో భిన్నమైనది ఏది అంటే ఫస్ట్ ఆప్షన్గా మనము సో చెప్పవచ్చు. ఫస్ట్ ఆప్షన్ అనేది భిన్నమైనదిగా చెప్పచ్చు. ఎందుకంటే డి తీసుకున్నా, పి తీసుకున్నా, వై తీసుకున్నా ఇవన్నీ కూడా వాటి యొక్క స్థానపు విలువలు ఎలా ఉన్నాయంటే ఒక పరిపూర్ణ వర్గ సంఖ్యలుగా ఉన్నాయి. కానీ ఫస్ట్ ఆప్షన్ అలా లేదు. కాబట్టి భిన్నమైనది ఏది అంటే ఫస్ట్ ఆప్షన్. దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి, ఒక్క అక్షరం మాత్రమే ఇస్తే, ఒక్కొక్క ఆప్షన్లో ఒక్కొక్క అక్షరం మాత్రమే ఇస్తే వాటి యొక్క స్థానపు విలువలతో చూడాలి ఫస్ట్. స్థానపు విలువలతో మనకు ఆన్సర్ కనుక రాకపోతే అప్పుడు షేప్స్ కావచ్చు, అచ్చుల హల్లుల అనేటువంటి దాని కావచ్చు, దీన్ని మనం బేస్ చేసుకుని ఆన్సర్ అనేది చేయొచ్చు. ఒక 3 ఆప్షన్లో అచ్చులు ఇచ్చేస్తాడు, సో ఒక్క ఆప్షన్లో హల్లు ఇస్తాడు, అప్పుడు హల్లు ఆన్సర్ అవుతుంది. 3 ఆప్షన్స్లో హల్లుడు ఇచ్చాడు, ఒక్క ఆప్షన్లో అచ్చు ఇచ్చాడు, కాబట్టి అప్పుడు అచ్చు అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. అవునా కదా? ఎస్. సో కాబట్టి ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. నెక్స్ట్ 2 అక్షరాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక్క అక్షరంతో ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనం 2 అక్షరాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ సో చూద్దాం. సెలెక్ట్ ద ఆడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. దిగు ఇవ్వబడిన ఐచ్ఛికాల నుండి భిన్నమైనది కనుగొనండి అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకే, దీనికన్నా ముందు సో నెక్స్ట్ మనకు ఒక్క అక్షరంతో ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా లేదా మనం చూద్దాం. 2 అక్షరాలు దాదాపులన్నీ కూడా 2 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఒక అక్షరంతో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నేను సో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము తర్వాత ప్రశ్నకు వెళ్దాం. సో ఇక్కడ మనకు స్థానపు విలువలు వాడడం వల్ల మన ఆన్సర్ వచ్చేసింది. కానీ స్థానపు విలువలు వాడినా కానీ మనకు ఆన్సర్ రాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలని నేను చెప్తాను. సో ఇంకొక ఎగ్జాంపుల్గా మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక అక్షరాలకు సంబంధించి సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1, అదర్వైజ్ సపరేట్గా ఎగ్జాంపుల్ నెంబర్ 1గా తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1గా మనం కనుక తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ హెచ్ ఇచ్చాడు, నెక్స్ట్ జే ఇచ్చాడు, తర్వాత సో ఇక్కడ వచ్చేసి సంథింగ్ లైక్ ఎల్ ఇచ్చాడు,
సో తర్వాత వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ క్యూ ఇచ్చాడు అనమాట. క్యూ ఇచ్చాడు ఒక అక్షరాలకు సంబంధించి. హెచ్ అంటే 8, జే అంటే 10, ఎల్ అంటే 12, క్యూ అంటే 17. 8, 10, 12, 17 తీసుకుంటే 8 అనేది సరి సంఖ్య, 10 అనేది కూడా సరి సంఖ్య, 12 అనేది కూడా సరి సంఖ్య, 12 అనేది కూడా సరి సంఖ్య. కానీ 17 అనేది బేసి సంఖ్య, 17 అనేది బేసి సంఖ్య. కాబట్టి భిన్నమైనది ఇది. సో క్యూ అవుతుందన్నమాట. అంటే సరి సంఖ్యలు బేసి సంఖ్యలకు సంబంధించి ఇవ్వచ్చు, వర్గాలకు సంబంధించి కూడా ఇవ్వచ్చు, ప్రధాన సంఖ్యలకు సంబంధించి కూడా ఇవ్వచ్చు అనమాట. ప్రధాన సంఖ్యలకు సంబంధించి తీసుకుంటే ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఫస్ట్ ఆప్షన్ బి ఇచ్చాడు, నెక్స్ట్ ఆప్షన్ ఏ ఇచ్చాడు, నెక్స్ట్ ఆప్షన్ జే ఇచ్చాడు, నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇక్కడ తీసుకుంటే సంథింగ్ లైక్ ఐ ఇచ్చాడు అనమాట. ఐ ఇచ్చాడు. సో చూడండి, దీని యొక్క స్థానపు విలువ 2, దీని యొక్క స్థానపు విలువ 5, దీని యొక్క స్థానపు విలువ 7, దీని యొక్క స్థానపు విలువ 9. ఓకేనా. ఇక్కడ మనం కనుక చూసుకుంటే 2, 5, 7 అనేటివి ప్రధాన సంఖ్యలు, ప్రధాన సంఖ్య. ఇక్కడ 9 కనుక తీసుకున్నట్టయితే సంయుక్త సంఖ్య. కాబట్టి భిన్నమైనది ఏది? ఐ అవుతుంది అనమాట. ఓకేనా. సో సార్ అలా ఎందుకు? బి అనేది సరి సంఖ్య, మిగతావన్నీ బేసి సంఖ్యలుగా తీసుకోవచ్చు కదా అంటే, ఎప్పుడైనా 2 కనిపించింది అనుకోండి, 2 అనేది సరి సంఖ్య ప్లస్ బేసి సంఖ్య. అంటే మిగతా 3 ఆప్షన్ చూడండి, 3 కూడా బేసి సంఖ్యలు ఉన్నాయి. అంటే ప్రధాన సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ మనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకేనా. సో ఇలా. సో ఈ క్వశ్చన్ మనము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. రెండో ప్రశ్న, సెలెక్ట్ ద ఆడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. దీనికి ఇవ్వబడిన ఐచ్ఛికాల నుండి భిన్నమైనది కనుగొనండి అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇక్కడ మనకు మొట్టమొదటి కనుక తీసుకుంటే హెచ్ ఎక్స్ ఇచ్చాడు, ఈ ఓ ఇచ్చాడు, ఎఫ్ఎల్ ఇచ్చాడు అండ్ సి ఐ ఇచ్చాడు అనమాట. ఓకే. సో ఈ నుంచి ఓ, ఎఫ్ నుంచి ఎల్, సి నుంచి ఐ అనేది మనం చూస్తే, హెచ్ అంటే 8వ అక్షరము, హెచ్ అంటే 8వ అక్షరము, ఎక్స్ అంటే 24వ అక్షరము, ఈ అంటే 5వ అక్షరము, ఓ అంటే 15వ అక్షరం అనమాట. నెక్స్ట్ ఎఫ్ అంటే 6వ అక్షరము, ఎల్ అంటే 12వ అక్షరం అనమాట, సి అంటే 3వ అక్షరము, ఐ అంటే 9వ అక్షరం అనమాట. సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే సో చూడండి, ఇది 824, 512, 612, 39. ఓకే. అంటే ఒక నంబర్గా తీసుకొని మనం చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. సో బట్ ఈ 8 నుంచి 24 అంటే 8 3ల 24 చెప్పచ్చా? ఎస్. నెక్స్ట్ 5 నుంచి 15 అంటే 5 3ల 15 చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 నుంచి 9 అంటే 3 3ల 9. కానీ 6 నుంచి 12 అంటే 6 2ల 12. సో చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వ్యత్యాసం అనే దానికన్నా ముందుగా, వ్యత్యాసానికి నేను ఎందుకు పోలేదు అంటే 8 నుంచి 24 అంటే ప్లస్ 16 ఎంత అవుతుంది. నెక్స్ట్ 5 నుంచి 15 అంటే 8 నుంచి 24 అంటే సో దీనికి ఒక 16 కలుపుకోవాలి, అవునా కదా? ఎస్, ఒక 16 కలుపుకోవాలి. 8 + 16 24. 5 నుంచి 15 అంటే ఎంత పెరుగుతుంది? ప్లస్ 10 పెరుగుతుంది. 6 నుంచి 12 అంటే ప్లస్ 6 పెరుగుతుంది. 3 నుంచి 9 అంటే సో ప్లస్ 6 పెరుగుతుంది. ఏమన్నా ఒక పోలిక వస్తుందా? వ్యత్యాసం ద్వారా మనకు ఆన్సర్ రావడం లేదు అంటే మనం దేనికి వెళ్ళాలి? అచ్చులు, హల్లులు లేకపోతే వ్యతిరేకమైనటువంటి అక్షరాలకు వెళ్ళాలి. అచ్చులు తీసుకుంటే ఇక్కడ అచ్చులు ఉన్నాయి, ఇక్కడ అచ్చు ఉందన్నమాట. అంటే 2 ఆప్షన్స్లో అచ్చులు ఉన్నాయి, 2 ఆప్షన్స్లో హల్లులు ఉన్నాయంటే అచ్చులు హల్లులు కాన్సెప్ట్ కూడా పనిచేయట్లేదు ఇక్కడ. కాబట్టి ఏం చేయాలి? ఇంకొంచెం సంథింగ్ డిఫరెంట్గా, వ్యత్యాసం అనేటువంటి కాన్సెప్ట్ పనిచేయట్లేదు, తర్వాత హల్లులు అచ్చులు అనేటువంటి కాన్సెప్ట్ పనిచేయట్లేదు, తర్వాత మనం ఏం చెప్పచ్చు, రివర్స్ లెటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా పనిచేయట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డెఫినెట్గా ఇంకొంచెం డిఫరెంట్గా మనం ఆలోచించినప్పుడు ఈ నంబర్స్ మధ్య సంబంధం చూసుకుంటే 8కి 3 రెట్లు 24, 5కు 3 రెట్లు 15, 3కు 3 రెట్లు 9, కానీ 6కు 2 రెట్లు 12 వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మొదటి అక్షరం యొక్క స్థానపు విలువని ఇంటూ 3 చేస్తే రెండో అక్షరం యొక్క స్థానపు విలువ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్లో అలానే జరుగుతుంది, రెండో ఆప్షన్లో అలా జరుగుతుంది, కానీ 3 ఆప్షన్లో అలా జరగడం లేదు. కాబట్టి భిన్నమైనది ఏది అంటే మనం థర్డ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. 4 ఆప్షన్లో కూడా సేమ్ అదే రిలేషన్ ఫాలో అవుతుంది అనమాట. మొదటి అక్షరం యొక్క స్థానపు విలువ ఇంటూ 3 చేస్తే మనకు రెండో అక్షరం యొక్క స్థానపు విలువ వచ్చేస్తుంది.
సో కాబట్టి రెండవ ప్రశ్న యొక్క సరైన జవాబు అంటే థర్డ్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మూడో ప్రశ్న మనం కనుక తీసుకుంటే సెలెక్ట్ ద ఆడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ కూడా దిగు ఇవ్వబడిన ఐచ్ఛికాల నుండి భిన్నమైనది కనుగొనండి అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనం భిన్నమైనది కనుగొనాలి అంటే సో చూడండి, ఫస్ట్ స్థానప విలువల మధ్య వ్యత్యాసం తీసుకోవాలి. ఏ అంటే 1, ఐ అంటే 9, ఈ అంటే 5, ఓ అంటే 15, సి అంటే 3, టీ అంటే 20, సో యు అంటే 21, ఏ అంటే 1 లేకపోతే 27గా కూడా చెప్పచ్చు. సార్ క్లియర్గా కనిపిస్తుంది కదా, థర్డ్ ఆప్షన్లో మాత్రమే హల్లులు ఉన్నాయి, మిగతావన్నీ అచ్చులు కదా అంటే ఎస్ కరెక్టే. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి టక్కుని చెప్పేస్తారు. ఒకవేళ ఐడియా లేని వాళ్ళు ఏ విధంగా సాల్వ్ చేయాలి, కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. సో రీజనింగ్ అనేది ఫ్రెష్గా ఇప్పుడే నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఎలా చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి మీలాగా వాళ్ళు కూడా వచ్చేంత వరకు ఖచ్చితంగా బేసిక్ లెవెల్లో ఇట్లానే చెప్పాలి. సో వన్స్ ఒక్కసారి కనుక ఈ సిలబస్ వినేశారనుకోండి, వాళ్ళు కూడా మీలాగా ఆలోచిస్తారు, మీలాగా ఫాస్ట్గా ఆలోచిస్తారు వాళ్ళు కూడా. సో కాబట్టి ఇక్కడ చూడండి, బిగినర్స్ కోసం నేను డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడే స్టార్ట్ చేస్తుంటారు వాళ్ళ యొక్క ప్రిపరేషన్. కాబట్టి ఏ మోడల్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది సో కొంచెం అవగాహన అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి మీతో కంపేర్ చేస్తే. మీకు ఆల్రెడీ సిలబస్ ఒకసారి వినుంటారు కాబట్టి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఓకే వవల్స్ కాన్సెప్ట్ అని చెప్పి అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, 1 నుంచి 9 అంటే 1 to 9, 1 to 9 అంటే +8, అండ్ 5 to 15 అంటే +10, అండ్ 3 to 20 అంటే మనకు +17, అండ్ 21 to 27 అంటే +6 అనమాట. వ్యత్యాసం తీసుకుంటే ఏమన్నా ఒక పోలిక అనేది కనిపిస్తుందా? ఇక్కడ ఏమో +8, అక్కడ +10, అక్కడ +17, అక్కడ +6 అనమాట. కాబట్టి ఒక రిలేషన్ అనేది రావట్లేదు. జనరల్గా ఎలా ఉండాలంటే ఇక్కడ +8 అయితే +8, అక్కడ కూడా +8 ఇలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ -8 అయితే -8 ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడైతే సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ సరిసంఖ్య వస్తుంది, ఇక్కడ సరిసంఖ్య వస్తుంది, ఇక్కడ బేస్ సంఖ్య వస్తుంది. కాబట్టి ఇది కొంచెం తేడా అనిపిస్తుంది. కానీ అయినప్పటికీ ఇది పర్ఫెక్ట్ సిమిలారిటీ అనేది కాదనమాట. పర్ఫెక్ట్గా సో సారూప్యత అనేది మనము చెప్పలేం. సో అక్షరాల మధ్య మనకు స్థానప విలువల మధ్య వ్యత్యాసం తీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, అచ్చులు హల్లులు అనేటువంటి కాన్సెప్ట్. సో చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా అచ్చులే, ఇక్కడ కూడా 2 అచ్చులే, 2 కూడా అచ్చులే. సో ఇక్కడ 2 హల్లులు, 2 కూడా హల్లులు. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లో మనం కనుక తీసుకున్నట్టయితే సో 2 కూడా అచ్చులు ఉన్నాయి. 3వ ఆప్షన్లో తీసుకుంటే హల్లులు ఉన్నాయి. సో కాబట్టి మనకు 4వ ఆప్షన్ తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా అచ్చులే ఉన్నాయి, 2 కూడా అచ్చులు ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి ఇది మాత్రమే భిన్నమైనది. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 3వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో 2 అక్షరాలు కూడా అచ్చులే, కానీ 3వ ఆప్షన్లో మాత్రం 2 కూడా హల్లులే. కాబట్టి భిన్నంగా ఏది ఉందంటే 3వ ఆప్షన్ ఉందన్నమాట. కాబట్టి 3వ ప్రశ్న యొక్క సరైన జవాబు అంటే థర్డ్ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న 4వ ప్రశ్న మనం తీసుకుంటే 4 combinations of letters have been given as option, out of which 3 are alike in some manner while the 4th one is different. Choose the odd one. క్రింద ఇవ్వబడిన 4 ఐచ్ఛికాలలో 3 ఒక విధంగాను 1 మాత్రం భిన్నంగాను ఉన్నది, భిన్నమైనది కనుగొనండి అని చెప్పి ఇచ్చాడనమాట. ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే సో చూడండి, M అంటే 13, N అంటే 14, C అంటే 3, Y అంటే 25, E అంటే 5, సో V అంటే 22, సో D అంటే 4, W అంటే 23. కొంచెం ఈ చాప్టర్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఆపోజిట్ లెటర్స్ కాన్సెప్ట్ అని చెప్పి అర్థమైపోతుంది. సో అలా కాని వాళ్ళు ఏం చేయాలి, సో ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి, వ్యత్యాసం తీసుకోవాలన్నమాట. వ్యత్యాసం 13 నుంచి 14 అంటే +1, 3 నుంచి 25 అంటే +22, 5 నుంచి 22 అంటే +17, 4 నుంచి 23 అంటే +19.
సో చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకుంటే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటి అంటే సో +1 +17 +19 అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ +22 ఈ వ్యత్యాసాలు మనకేమన్నా ఒక ఆర్డర్లో అనిపిస్తున్నాయా? ఒక ఆర్డర్లో అంటే ఎలా ఉండాలి? ఇక్కడ +1 ఉంటే ఇక్కడ కూడా +1 ఉండి ఇక్కడ సంథింగ్ +2 లేకపోతే ఇక్కడ +5 ఉండి ఇక్కడ +6 ఉండి ఇక్కడ +5 ఇట్లా ఉండాలి. కానీ ఒక్కొక్క ఆప్షన్లో వ్యత్యాసం అనేది ఒక్కొక్క విధంగా ఉందన్నమాట. సో కాబట్టి భిన్నమైనది మనం కనిపెట్టడానికి ప్లేస్ వాల్యూస్ ఏదైతే స్థాన పేలులు ఉన్నాయో అవి మనకు సూట్ అవ్వవు. ఇక్కడ స్థాన పేలును యూజ్ చేసుకున్న ఇక్కడ ఒకటే సరి సంఖ్య కదా సార్, మిగతా వాటిలన్నింటిలో బేస్ సంఖ్య కదా అంటే ఇక్కడ మన రాత బాగుంది, ఆన్సర్ అవుతుంది, కానీ అన్నిట్లో కాదు. ఈ విధంగా అన్నిట్లో కాదు. కాబట్టి మన బేసిక్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దానికి మనం స్టిక్ అయ్యాలి, దాన్ని మనము పట్టుకోవాలి. అంతే తప్ప డిఫెన్స్ మనం బేసిక్స్ ఏదైతే ఉంటాయో ఆ బేసిక్స్ మనం కరెక్ట్గా ఫాలో అయితే మనకు మిస్టేక్ పోదనమాట. ఇక్కడ మరి వ్యత్యాసం ప్రకారం చూసినా ఇది బేస్ సంఖ్య, ఇది బేస్ సంఖ్య, అది బేస్ సంఖ్య, ఇది ఒక్కటే సరి సంఖ్య కాబట్టి ఇది ఆన్సర్ పెట్టిన మీ టైం బాగుంది కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది, కరెక్టే. బట్ అన్ని సందర్భాల్లో ఇలా కావాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి నేను ప్లేస్ వాల్యూస్ అనేది ఎప్పుడు తీసుకోమని చెప్తున్నాను, సేమ్గా ఉంటాయి, సేమ్గా ఒకే విధమైన పోలిక ఉంటాయి అనమాట. అలా ఇక్కడ లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు స్థాన పేలులు పనిచేయట్లేదు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అచ్చులు హల్లులు చూడాలి. అచ్చులు హల్లులకు మనం చూసుకుంటే అచ్చులు హల్లులకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద ఇదైతే ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ చూడండి ఎంఎన్ తీసుకుంటే ఆపోజిట్ లెటర్స్, సో ఈవి తీసుకున్న ఆపోజిట్ లెటర్స్, సో డిడబ్ల్యూ తీసుకున్న ఆపోజిట్ లెటర్స్ ఆర్ రివర్స్ లెటర్స్ అని చెప్పచ్చు. బట్ సివై అనేది తీసుకుంటే సివై అనేది ఆపోజిట్ లెటర్ కాదు, ఇది ఆపోజిట్ లెటర్ కాంబినేషన్ కాదు. సిఎక్స్ అనేది ఆపోజిట్ లెటర్ కరెక్ట్ కాంబినేషన్, సిఎక్స్ అనేది కరెక్ట్, సిఎక్స్ అనేది కరెక్ట్ కానీ సివై అనేది కరెక్ట్ కాదు. కాబట్టి భిన్నమైనది ఏది అంటే మనం రెండో ఆప్షన్గా తీసుకోవచ్చు. ఓకేనా? భిన్నమైనది ఏది అంటే ఖచ్చితంగా రెండో ఆప్షన్ మనం తీసుకోవచ్చు. 4వ ప్రశ్న యొక్క సరైన జవాబు అంటే రెండో ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం 5వ ప్రశ్న తీసుకుంటే ఇన్ ద ఫాలోవింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఆడ్ లెటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈజీ ఇచ్చాడు, ఓక్యూ ఇచ్చాడు, ఐక్యూ ఇచ్చాడు, ఏడి ఇచ్చాడు అనమాట. ఈజీ అంటే ఈ అంటే 5, జీ అంటే 7, ఓ అంటే 15, క్యూ అంటే 17, ఐ అంటే 9, కే అంటే 11, ఏ అంటే 1, డి అంటే 4. వ్యత్యాసం చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే వ్యత్యాసం అనేది మనం చెక్ చేస్తాం. వ్యత్యాసం అనేటువంటి కాన్సెప్ట్ని మనం చెక్ చేయాలి. 5 నుంచి 7 అంటే ఎంత పెరుగుతుంది? +2 పెరుగుతుంది, అవునా కదా? ఎస్. ఇక్కడ 15 నుంచి 17 అంటే +2 పెరుగుతుంది, వ్యత్యాసం అనేది +2 ఉంది. 9 నుంచి 11 అన్నా కానీ +2 ఉంటుంది. ఇక్కడ 1 నుంచి 4 అంటే +3 వస్తుంది. సో చూడండి, ఈ చాప్టర్లో మొదటి 3 ఆప్షన్స్ చెక్ చేస్తే మన ఆన్సర్ దొరికిపోద్ది అని చెప్పి నేను చెప్పాను, అవునా కదా? ఎస్. మొట్టమొదటి 3 ఆప్షన్ చూసినప్పుడు ఇక్కడ పోలిక అనేది +2, ఇక్కడ పోలిక +2, ఇక్కడ పోలిక +2 ఉంది, ఇక్కడ మాత్రమే +3 ఉందన్నమాట. కాబట్టి మొట్టమొదటి 3 ఆప్షన్ చెక్ చేసినప్పుడు ఒక 2 ఆప్షన్స్ ఒకలా ఉండి ఒక ఆప్షన్ తేడాగా ఉంది అంటే ఆ తేడాగా ఉన్నటువంటి ఆప్షనే మన ఆన్సర్. అలా కాకుండా మొట్టమొదటి 3 ఆప్షన్స్ ఒకే విధమైన పోలిక కలిగి ఉంటే కళ్ళు మూసుకొని 4వ ఆప్షన్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఎందుకు? ఈ చాప్టర్లో భిన్న పరీక్ష అనేటువంటి చాప్టర్లో అది ఏ మోడల్ అయినా తీసుకోండి, టైప్ నెంబర్ 1 కావచ్చు, టైప్ నెంబర్ 2 కావచ్చు, టైప్ నెంబర్ 3 కావచ్చు, ఏది తీసుకున్నా ఇచ్చిన 4 ఆప్షన్స్ కనుకుంటే, ఒకవేళ 4 ఆప్షన్స్ కనుకుంటే మొత్తము ఆ 4లో 3 ఒకలా ఉండాలి, 1 మాత్రమే డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి మొట్టమొదటి 3 ఆప్షన్స్ మనం చెక్ చేసినప్పుడు ఆ 3 ఆప్షన్స్లో ఒక 2 ఆప్షన్స్ ఒకలా, ఒక్క ఆప్షన్ ఇంకొకలా ఉందనుకోండి, ఆ డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ మన ఆన్సర్ తీసేసుకోవచ్చు ఫస్ట్ 3 ఆప్షన్స్లో. అలా కాకుండా మొదటి 3 ఆప్షన్స్ వచ్చేసి మనకు ఒకేలా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా తేడాగా ఏది ఉండాలి? 4th ఆప్షన్ ఉండాలి. కాబట్టి 4th ఆప్షన్ని డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ని రైట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. 6th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఫాలోవింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. దిగు ఇవ్వబడిన ఐచ్ఛికాల నుండి భిన్నమైనది కనుగొనాలి. ఇక్కడ మనం చూసుకుంటే టీవై ఇచ్చాడు. టీ అంటే 20, వై అంటే 25, ఎన్ అంటే 14, ఎస్ అంటే 19,
క్యూ అంటే 17, వి అంటే 22, ఈ అంటే 5, కే అంటే 6. ఇక్కడ కూడా మనం మొట్టమొదటి 3 ఆప్షన్స్ చెక్ చేసి మన ఆన్సర్ అనేది పెట్టేద్దాం. సో మొట్టమొదటి 3 ఆప్షన్స్ చూద్దాం. 20 నుంచి 25 అంటే ఎంత పెరుగుతుంది? 5 పెరుగుతుంది. 14 నుంచి 19 అన్నా కానీ 5 పెరుగుతుంది. 17 నుంచి 22 అన్నా కానీ 5 పెరుగుతుంది. సో చూడండి ఇక్కడ +5 +5 +5 +5 +5 +5. లాస్ట్లో తీసుకుంటే 5 నుంచి 6 తీసుకుంటే సో చూడండి ఇక్కడ 11 కదా. సో ఇది కే అంటే 11 అనమాట. ఇట్స్ నాట్ 6, ఇది 11 అవుతుంది. 11 అవుతుంది. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే 5 నుంచి 11 అంటే +6, 5 నుంచి 11 అంటే +6, +5 +5 +5 +6. ఓకేనా? కాబట్టి మొట్టమొదటి 3 ఆప్షన్స్ తీసుకుంటే +5 +5 వచ్చింది కాబట్టి 4th ఆప్షన్ డైరెక్ట్గా మన ఆన్సర్ అనేది సో చెక్ చేయకుండానే మనం ఆన్సర్ అనేది పెట్టేసేయచ్చు. సో కాబట్టి 4th ఆప్షన్ ఇక్కడ రైట్ ఆన్సర్.